అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మనము ఇప్పుడు ఉగాదిని తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణిస్తున్నాము. కానీ అంతకు పూర్వము ఈ ఆషాఢ మాసంలో వచ్చే శుక్ల ఏకాదశినే తెలుగు సంవత్సరానికి ఆరంభంగా పరిగణించేవాళ్ళట. అందుకే దీనికి తొలి ఏకాదశి అనే పేరు వచ్చింది. ఈ తొలి ఏకాదశి రోజునే విష్ణుమూర్తి పాలకడిలిపై ఉన్నటువంటి ఆ శేషతల్పంలో యోగ నిద్రకి ఉపక్రమిస్తారట. మరలా తను 4 నెలల తర్వాత కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆ రోజున, కార్తీక మాసంలో వచ్చే శుక్ల పాడ్యమి రోజున తను మేల్కొంటారంట. అందువలన ఈ రోజు విష్ణుమూర్తికి పూజలు చేస్తుంటారు ఘనంగా. అట్లానే మన పెద్దలు చెప్పేటటువంటి సామెత ఒకటి చిన్నప్పటి నుంచి వింటూనే ఉంటాం మనం అందరం. పండుగలు అనేవి ఉగాది తోటి ఊడ్చుకొని పోతాయి, ఈ తులేకాశ తోటి తొలకరిస్తాయి అనే సామెత. మనకి ఈ తొలేకాసనంలోనే మనకందరికి గుర్తొచ్చేటటువంటిది పేలపిండి. మనం చిన్నప్పుడు పేలపిండి నోట్లో పోసుకొని, నోటి నిండా పేలపిండి పోసుకొని పువ్వు నూరు అనమంటాం. పువ్వు అనగానే ఆ ఎదుటి వాళ్ళ మీద ఆ పేలపిండి మొత్తం పడుతుంది. అది ఈ తొలేకాసనంలోనే అదే గుర్తొస్తుంది. అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా ఈ పేలపండి ఎంతమంది గుర్తుందో, ఇలా నోట్లో పోసుకొని పూనూరు అని ఎంతమంది అన్నారో మీకు అందరికి ఎలా గుర్తుంటుందో ఒకసారి కామెంట్ చేయండి.